ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. మహాపరిశుద్ధుడును ఘనదేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు నా శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక పర్యాయము నేటి దినమున ఇంట్లో ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఆన్లైన్ ద్వారా ఈ సర్వీస్ని అందించడానికి ప్రభు ఇచ్చిన మహాకృపకే దేవునికి స్తోత్రం తెలియజేస్తూ ప్రార్థనతోటి నేటి ఈ ప్రార్థన ఆరాధన సర్వీస్ని ప్రారంభించుకుందాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. నీ కృప కనికరములో మాపై ఉంచి ప్రభా నిత్యము కాచి కాపాడుచున్న దేవుడవు నీవు. దేవానికి వందనాలు. దినమును మరొక పర్యాయము తండ్రి నీ యొక్క ప్రభా నామమును గలమెత్తి స్తుతించి కీర్తించుటకు, అదే రీతిగా ప్రభా తండ్రి నీ నామాన్ని మహిమపరచుటకు నువ్వు దయచేసిన ఈ చక్కటి సమయానికే ప్రభానికి స్తుతి స్తోత్రములు. దేవానికి వందనాలు. ప్రభా మాకు తోడుగా ఉండము. నేను కీర్తించుచు నీ మాటలు ధ్యానించేటువంటి చక్కటి సమయాన్ని మా అందరికీ నువ్వు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. గరుడవు, మహాశక్తి సంపన్నుడవు నీవు. కనికరించండి. నీ కృపను మాకు తోడుగా ఉంచి దీవెనకరముగా తండ్రి మా గృహంలో ఉండి ఎంతమంది వీక్షిస్తున్నారు ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని, నీవే తండ్రి దీవించమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం పాటలు పాడుకొనొచ్చు ప్రభుని ఆరాధించుదాము. మనకి పాటల పుస్తకం నుంచి మొదటి పాటగా 292వ పాట, అంతా మంచికే జరుగును దేవా నిన్ను ప్రేమించు వారికి అనే పాట పాడుకొనొచ్చు ప్రభుని మహిమపరచుదాం. సాంగ్ నెంబర్ 292, 292వ పాట. మంచికే జరుగును దేవా నిన్ను ప్రేమించు వారికి. అంత మంచికే జరుగును దేవా నిన్ను ప్రేమించు వారికి. కంటికి కనబడలేదో, చెవికి వినబడలేదో, మనసోహించలేదు నీవు సిద్ధము చేసినవి. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనసోహించలేదు నీవు సిద్ధము చేసినవి. అంత మంచికే జరుగును దేవా నిన్ను ప్రేమించు వారికి. అంత మంచికే జరుగును దేవా నిన్ను ప్రేమించు వారికి. గాఢాంధకారములో నే నడచిన, అగ్నిలో నిన్ను పడవేసిన. గాఢాంధకారములో నే నడచిన, అగ్నిలో నన్ను పడవేసిన. నీవు నాకు తోడుగా ఉన్నావయ్యా, నీ వాగ్దానం నాలో నెరవేరును. నీవు నాకు తోడుగా ఉన్నావయ్యా, నీ వాగ్దానం నాలో నెరవేరును. కంటికి కనబడలేదో, చెవికి వినబడలేదో, మనసోహించలేదు నీవు సిద్ధము చేసినవి. కంటికి కనబడలేదో, చెవికి వినబడలేదో, మనసోహించలేదు నీవు సిద్ధము చేసినవి. అంత మంచికే జరుగును దేవా నిన్ను ప్రేమించు వారికి. అంత మంచికే జరుగును దేవా
ఆగలేదు, మనసు హించలేదు, నీవు సిద్ధము చేసినవి అంత మంచికే జరుగును దేవా. నిన్ను ప్రేమించు వారికి అంత మంచికే జరుగును దేవా. నిన్ను ప్రేమించు వారికి అంత మంచికే జరుగును దేవా. నిన్ను ప్రేమించు వారికి అంత మంచికే జరుగును దేవా. నిన్ను ప్రేమించు వారికి. హల్లెలూయా. అవును కదా, మా దేవుని ప్రేమించు వారికి అంత మంచికే జరుగును. హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుందాము. ఈ పాట పాడుకొనొచ్చు మనం అందరం కూడా ఆరాధన సమయంలోనికి ముందుకు వెళ్దాము. నా చెంత నుండుము ఓ యేసయ్యా, నేను నిన్ను విడిచి బ్రతుకలేనయ్యా. మరి పాట పాడుకొనొచ్చు మనం అందరం కూడా 92వ పాట. 92వ పాట, నా చెంత నుండుము ఓ యేసయ్యా, నా చెంత నుండుము ఓ యేసయ్యా. ఈ పాట పాడుకొనొచ్చు మనం అందరం కూడా ఆరాధన సమయం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. నా చెంత నుండుము ఓ యేసయ్యా, నీ నిన్ను విడచి బ్రతుకలేనయ్యా. నా చెంత నుండుము ఓ యేసయ్యా, నీ నిన్ను విడచి బ్రతుకలేనయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చీకటి సమయములో వెలుగులో నన్ను నడుపు, మరణపు సమయములో జీవముతో నింపు. చీకటి సమయములో వెలుగులో నన్ను నడుపు, మరణపు సమయములో జీవముతో నింపు. నా చెంత నుండుము ఓ యేసయ్యా, నీ నిన్ను విడచి బ్రతుకలేనయ్యా. నా చెంత నుండుము ఓ యేసయ్యా, నీ నిన్ను విడచి బ్రతుకలేనయ్యా. కన్నీటి సమయములో తల్లిల ఓదార్చు, కష్టముల సమయములో తండ్రిల కాపాడు. కన్నీటి సమయములో తల్లిల ఓదార్చు, కష్టముల సమయములో తండ్రిల కాపాడు. నా చెంత నుండుము ఓ యేసయ్యా, నీ నిన్ను విడచి బ్రతుకలేనయ్యా. నా చెంత నుండుము ఓ యేసయ్యా, నీ నిన్ను విడచి బ్రతుకలేనయ్యా. వాక్యం చదివే సమయములో గురువుగా బోధించు, ప్రార్థించే సమయంలో దైవంలా ఆలకించు. వాక్యం చదివే సమయములో గురువుగా బోధించు, ప్రార్థించే సమయంలో దైవంలా ఆలకించు. నా చెంత నుండుము ఓ యేసయ్యా, నీ నిన్ను విడచి బ్రతుకలేనయ్యా. నా చెంత నుండుము ఓ యేసయ్యా, నీ నిన్ను విడచి బ్రతుకలేనయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము కలిసి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతవరకు
కాపాడిన దేవుడు, ఈ దినము వరకు కాచి కాపాడిన వాడు, తల్లిలా ఓదార్చి తండ్రిలా మన యొక్క సమస్త పరిస్థితుల్లో ధైర్యమునిచ్చేటువంటి దేవుడు, చీకటి సమయంలో వెలుగులు నడిపేటువంటి దేవుడు, మరణపు సమయంలో జీవముతో నింపి ఈనాడు జీవించు వారిలో మనలను కూడా ఉంచిన దేవదేవునికి హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యం చదువుతున్న సమయంలో గురువుగా బోధిస్తూ ప్రార్థిస్తున్న సమయంలో తన చెవులను మూసుకొనక మన విన్నపములను ఆలకించుచున్న దేవదేవునికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అవును ప్రభా, అంతా మంచిగా జరిగించున్న వాడువు నీవు. ప్రస్తుతము మా కంటికి తండ్రి ఇది కీడుగా కనబడుతున్నప్పటికీ, ప్రస్తుతం మా కంటికి ప్రభా ఇది ప్రభా తండ్రి కష్టముగా శ్రమగా అనిపిస్తున్నప్పటికీ కూడా సమస్తము సమకూర్చి నిన్ను ప్రేమించు వారి జీవితంలో మేలుకే చేసే దేవుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి, గనుడా, స్తుతులకు యోగ్యుడా, నీ గణ నామమునికే స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభా, నిశ్చయముగా నీ బిడ్డను విడువక తండ్రి సమస్తమును సమకూర్చి నిన్ను ప్రేమించి వారి జీవితంలో మేలుకై జరిగించుచున్న దేవుడా నీకు స్తోత్రములు. ఏది ఏ సమయంలో జరగాలో ముందుగానే నిర్ణయించి నీ సమయమున నీ నిర్ణయం కాలము చొప్పున జరిగించుచున్న దేవుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి వందనాలు. నీ మహాకృపకే నీకు స్తుతి స్తోత్రాలు తెలియచేస్తున్నావు తండ్రి. మాతో ఉన్నావు నీవు, నీ కృపలతో ప్రవాద పాత్రలుగా ఉంచావు నీవు. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. నీవే దీవించుము తండ్రి, నీవే మహిమను పొందుకునము తండ్రి. నీ కృపకు తండ్రి యోగ్యులుగా ప్రభా మార్చినందుకే నీకు స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి మరి మా అందరి జీవితాలలో ప్రభా నీ కృపలతో నింపి ఉన్నావు. మళ్ళా సన్నిధానంకు చారించి కృపనిచ్చి ఉన్నావు ప్రభా. రాని వారికి గృహములు కనీసం ఈ రీతిగా అయినను ప్రభా ఆరాధన కృపను ప్రభా తండ్రి పాల్గొనే భాగ్యమునిచ్చి ఉన్నావు. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు దేవా తండ్రి. నీకు స్తోత్రాలు. నీవు తండ్రి చేయబోతున్న కానీ కార్యములకే నీకు స్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నావు. మా జీవితాన్ని ప్రభా నీ ముందు పెట్టించు ఉన్నావు. కనికరించుము దేవా, కనికరించుము. నీవే తండ్రి మహిమను పొందుకున్నామని నీ కృపలో తండ్రి మా జీవితాన్ని మరింతగా తండ్రి నీవే స్థిరపరుస్తూ దీవిస్తూ ప్రభా తండ్రి నువ్వు నడిపించమని ప్రభా తండ్రి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి నీవే కనికరించని ప్రభా తండ్రి మరి మా జీవితాలలో నీ ఘనమైన ప్రభా తండ్రి మేలుతో నింపుతున్న విధానం బట్టి ప్రభా నీకే స్తుతి స్తోత్రములు, నీకే స్తుతి స్తోత్రములు తెలియజేస్తూ మనం దీవించి ప్రభా తండ్రి కృపలు యోగ్యంగా మార్చమని యేసు నామములో వేడుకొని ఈ కొద్దిపాటి స్తుతి ప్రార్థనను చెల్లించుచు అర్పించుచు అడుగుచు నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మరి ఇంతవరకు మరి పాటల ఆరాధనతో ప్రభుని స్తుతించి కీర్తించుటకు ప్రభు ఇచ్చిన మహాకృపకే దేవదేవునికే మహిమ కలుగునగాక. మరి యొక్క సమయమునందు దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేసుకుందాము. మరి పరిశుద్ధ గ్రంథములో మనమందరము కూడా తెరిచి యోనా గ్రంథము 3వ అధ్యాయము, యోనా గ్రంథము 3వ అధ్యాయము మరి మొదటి వచనాన్ని చదువుకుందాము. బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 3 and verse 1. యోనా గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనము. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, మళ్ళా చదువుతున్నాను. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా. మరి నేటి దినమున మరి మీతో పంచుకొని ఆశపడుతున్నటువంటి మరి అంశము ఈ 3వ అధ్యాయములో చదివేటువంటి మొదటి వచనమైనటువంటి ఒక మాట ఏమనగా, దేవుడు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినటువంటి మాట. మరి ఎన్నోసార్లు ఇక్కడ చూస్తున్నాము. 2వ మారు, సెకండ్ టైం ద లార్డ్ అపియర్డ్, ద లార్డ్ గేవ్ హిస్ వర్డ్.
సెకండ్ టైం, రెండో పర్యాయము. నేటి దినం మనం మీతో పంచుకొని ఆశపడుతున్నటువంటి అంశము ఏమనగా, మన దేవుడు అవకాశములు, రెండవ పర్యాయము అవకాశములు ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ గివెత్ సెకండ్ ఛాన్సెస్. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ భూలోకంలో మరి సహజముగా అనేకులు కూడా మొదటిసారి ఏదైనా తప్పు జరిగితే ఎవరు కూడా రెండోసారి మళ్ళీ అవకాశం ఇవ్వడానికి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారో. బహుశా కొన్ని పర్యాయములో సెకండ్ టైం ఛాన్స్ అనేది రాకపోవచ్చు కూడా. కానీ మనం సేవించినటువంటి దేవుడు ఎటువంటి దేవుడు అంటే, తన బిడ్డలకు మరి ఒక అవకాశం ఇచ్చినటువంటి దేవుడిగా కనబడుతూ ఉన్నాడు. మరి దీని ద్వారా ఆయన కృప ఎంత గొప్పదో, దీని ద్వారా ఆయన తన బిడ్డలను విడనాడని వాడుగా ఉన్నాడని, తన బిడ్డల పట్ల తప్పులు చేసినా ఆయన యుద్ధకు వస్తే, తిరిగి వస్తే ఆయన క్షమించు దేవుడిగా ఉన్నాడని చాలా స్పష్టంగా మాట కనబడుతున్నాయి. కాబట్టి ఒకసారి తప్పిపోయాము, ఒకసారి దూరం అయిపోయాము, ఒకసారి మన తప్పు పాపము చేసి దేవుని బాధ పెట్టాము, మళ్ళా దేవుడు నాకు ఇంకొక అవకాశం ఇస్తాడా, అవకాశం ఇస్తే సరి చేసుకుంటాము అని చాలాసార్లు అనుకున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. అటువంటి ఆలోచనలు ఒకవేళ నీలో వచ్చినట్లయితే ఈరోజు ఈ మాటలు మీకే అనే విషయాన్ని గుర్తించి ప్రార్థన పూర్వకంగా ఈ మాటలు ఆలకించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎస్, ఇన్ దిస్ వరల్డ్ వీ డు నాట్ హ్యావ్ మెనీ ఛాన్సెస్. ఈ భూమి మీద అనేకమైన విషయాల్లో అనేకమైన అవకాశాలు ఇవ్వబడవండి. అది ఉద్యోగ విషయాలు కావచ్చు, వివాహ విషయాలు కావచ్చు. దెర్ ఆర్ నో సెకండ్ ఛాన్సెస్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్. చాలా విషయాలలో మరి ఒక అవకాశం అనేది మనకు ఉండదు. కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, ఇంకొక ఛాన్స్ వస్తే బాగుండు, మరి ఒక అవకాశం వస్తే బాగుండు, ఈసారి ప్రూవ్ చేసుకుంటాను, ఈసారి చక్కగా పర్ఫామ్ చేస్తాను, లేదా ఈసారి వైజ్గా డెసిషన్ తీసుకుంటాను అని చాలా పర్యాయం అనుకుంటూ ఉండవచ్చు, అనుకుని ఉండవచ్చు. కానీ అటువంటి అవకాశం లేకపోవడం బట్టి బాధపడినటువంటి సందర్భాలు కూడా ఎన్నో కనబడుతూ ఉన్నాయి. బట్ టుడే ఐఎమ్ హియర్ టు గివ్ యూ వర్డ్. ఈరోజు మీ ఎదుట దేవుని వాక్యము నుంచి ఒక మాట మీకు తెలియచని ఆశపడుతున్నా. దేవుని దగ్గర మనకు ఎటువంటి కృప ఉన్నదంటే, మనము తప్పు చేసి దూరం అయినప్పటికీ యథార్థ హృదయంతో ఆయన సమీపిస్తే హీఈస్ ఎ గాడ్ హూ కెన్ గివ్ సెకండ్ ఛాన్స్ టు అస్. మరి ఒక అవకాశం ఇచ్చే దేవుడుగా కనబడుతున్నాడండి. హల్లెలూయా. ఈరోజు ఈ అవకాశమును మనం అందరం కూడా స్వీకరించుదాం. ఈ అవకాశమును అనుగ్రహించబడుతూ ఉంటుండగా మనం పొందుకొని ఆ దేవునికి కృపలకు పాత్రలుగా మార్చబడదాం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. మరి ఈ యొక్క 1వ అధ్యాయం 1వ భాగం చూస్తే మనం చూసే మాటలు మొదటిసారి దేవుడు యోనాకు ప్రత్యక్షమైనటువంటి సందర్భం గురించి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. తను కనబడినప్పుడు ఏమని చెప్పారంట, నినివే పట్టణస్థుల దోషము గురించి వివరించి నినివే పట్టణంకు వెళ్ళి అక్కడ దేవుని యొక్క మాటను, దేవుని సందేశాన్ని ప్రకటించమని దేవుడు యోనాకు సందేశం ఇచ్చినట్లుగా ఈ వాక్యంలో కనబడుతూ ఉంటుంది. కానీ యోనా గారు ఏం చేశారంట, ఆ మాటలను ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ప్రాణభయంతో నినివే వారు కఠినస్తులని చెప్పి వారి దగ్గరికి వెళితే ఈ మాటలు ప్రకటిస్తే తనకి ఏదైనా కీడు వస్తుందేమో అనే ఆలోచనతోటి, బహుశా ప్రాణభయముతోటి మరి నినివే మహాపట్టణానికి వెళ్లకుండా తర్షీషుకు పారిపోవుటకు, తర్షీషుకు వెళ్ళే ఓడను ఎక్కినట్లుగా మనకి చూస్తూ ఉంటాం. 1వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాటకు మరి మాటను ధిక్కరించి అవిధేయత కనబరిచి చూపి ఏమాత్రం కూడా లోబడకుండా మరి తర్షీషుకు పారిపోతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటే, కానీ తర్షీషు పారిపోతున్నప్పటికీ కూడా మరి దేవుడు మరి ఏమాత్రం కూడా యోనాను విడిచిపెట్టలేదండి. మరి ఆ సమయంలో ఏం జరిగిందంట, ఓడలో మరి ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు గొప్ప తుఫాను రేగినప్పుడు, సముద్రంలో మరి ఎన్నో అలలతోటి మరి ఇక తుఫాను రేగినప్పుడు ఆ గాలికి మరి సముద్రంలో ఉన్నటువంటి ఓడ అది ఎంతగానో ఊగిపోతూ చివరికి అందరూ కూడా చనిపోతామేమో అనే ఆలోచనలో భయము వారి మనసులో చోటు చేసుకుంది. వారందరూ అనుకుంటున్నారు, ఎవరి వలన ఇటువంటి కీడు మనకు వచ్చింది, దేనిని బట్టి వచ్చింది అని అనుకొని వారందరికీ కూడా తర్వాత చీట్లు వేసినప్పుడంట ఈ యోనా ద్వారా ఇది వచ్చినదని తర్వాతకి వారు తెలుసుకొని మనం చూస్తూ ఉంటాం కదా. మరి యోనా గారు మరి తర్వాత చెప్తూ ఉంటారు, ఇది నా వలన కలిగినదే, కాబట్టి నేను చేసేటువంటి తప్పు, నేను చేసేటువంటి పొరపాటు, దేవుని మాటను ధిక్కరించి వెళ్ళిపోతున్నందుకు దేవుడు నన్ను బట్టి ఈ రకంగా చూడ 12వ వచనంలో, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. యోనాను బట్టి అంట ఆనాడు ఓడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గొప్ప తుఫాను వచ్చి వారందరి కీడుకు కారకుడుగా యోనా గారు కనబడుతూ వచ్చారు. అందుకనే యోనా గారు చెప్పిన మాట ఏంటంటే, నన్ను ఎత్తి సముద్రం పడవేయండి, నన్ను సముద్రం పడవేస్తే మీరు
నిర్మలంగా ఉంటారు, మీరు బ్రతుకుతారు, మీరు జీవిస్తారు అని యోనా మరి తాను ఎంతగానో ఏ ప్రాణం కోసమైతే భయపడి ప్రాణం పోతుందేమో అని భయపడి నినివేకి వెళ్లకుండా మరి పారిపోతున్నాడో, ఇప్పుడు అదే ప్రాణమును పోగొట్టుకోవడానికి సిద్ధపడాల్సిన పరిస్థితి వచ్చిందంటండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు గ్రహించండి. దేని గురించి అయితే మనం భయపడి పారిపోతూ ఉంటామో బహుశా కొన్ని సందర్భాలు అది మనతోనే ఉంటుంది. వాటిని ఎదుర్కోలేనటువంటి సందర్భాలు, పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. భయపడి పారిపోవడం అనేది పరిష్కారం ఏమాత్రం కూడా కాదంట. నువ్వు పోరాడి ఎదురుగా వెళ్ళి ఓడిపోతే అది వేరే విషయం. కానీ అసలు ఏమాత్రము కూడా వెళ్ళకుండా ముందుగానే భయపడి వెళ్ళిపోతున్నట్లు దేని గురించి అది భయపడుతున్నావో అది నీ దగ్గరే ఉంటుంది. అదే జరిగింది ఇక్కడ. ఏమని యోనా గారు మరి తన ప్రాణం కోసము భయపడి పారిపోయాడు. ఇప్పుడు అదే ప్రాణము పోయినా పర్వాలేదు, నన్ను బట్టి మీకెవ్వరికి కూడా ఏమీ జరగకూడదు అని చెప్పి తన సముద్రంలోకి ఎత్తి పడేయమని చెప్పాడు. మరి మిగతా వారందరూ కూడా తన ప్రాణం కాపాడుకోవడం కోసం యోనా గారు చెప్పిన మాటను బట్టి యోనాను మరి సముద్రంలో పడవేసినట్లుగా చూస్తూ ఉంటాం. తర్వాత గొప్ప మత్స్యమును దేవుడు ఒక చేపను పంపించి మరి గొప్ప మత్స్యము యోనాను మృంగినట్లుగా మొదటి అధ్యాయము మనకు కనబడుతూ ఉంటుంది ఆ ఆఖరి భాగంలో. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎటువంటి దేవుడు? 2వ అధ్యాయం వచ్చేసరికి యోనా గారు మత్స్యపు కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నారండి. హీ వాజ్ ప్రేయింగ్ ఫ్రమ్ ది స్టమక్ ఆఫ్ ఫిష్. ఆ చేప కడుపులో నుంచి యోనా గారు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. అప్పుడు ఎంతగా తప్పు చేసి ఉన్నాడో, ఎంతగా దేవుని యొక్క మాటను ధిక్కరించి వెళ్ళిపోయినాడో, అప్పుడు రిపెంట్ అవుతూ తన ప్రాణము, తన యొక్క మనస్సును పశ్చాత్తాప హృదయముతోటి ప్రభుకు చెప్పుకుంటున్నాడు. ప్రభువా, నన్ను క్షమించయ్యా, నీ కృపను కనబరిచేయ్యా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ప్రభువా, ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చిందని యోనా చేప కడుపులో నుంచి ప్రార్థన చేశాడంటండి. ఈరోజు ఈ మాట చదువుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట తలంపు ఇక్కడ వస్తుంది. ఏంటంటే మెనీ ఆఫ్ ద టైమ్ చాలా పర్యాయం మనం అనుకుంటూ ఉంటాం, దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ మీ టు ప్రే. ప్రార్థన చేసుకోవడానికి ప్లేస్ లేదు. ఆ రోజు యోనా గారికి ప్రార్థన చేయాలని మనసు ఉంది. హీ డి నాట్ థింక్ అబౌట్ ద ప్లేస్. నేను ఎక్కడ ఉన్నాను, ఎటువంటి స్థితిలో ఉన్నాను అనేది ఆలోచించలేదు. బట్ వేర్ ఎవర్ హీ వాస్, తను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తన దేవునికి మొరపెట్టినటువంటి విషయాన్ని సమయం ముందు పెడుతూ ఉన్నాను. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేయడానికి స్థలంతో సంబంధం లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎ విల్, ఇఫ్ యూ హ్యావ్ డిటర్మైన్ యువర్ హార్ట్, ఒకవేళ నీ మనస్సును నువ్వు నిశ్చయించుకుంటే ప్రార్థన చేయుటకు ఈ స్థలమును బట్టి కాదు, నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా ఆ దేవునికి మొరపెట్టడానికి ముందుకు వస్తూ ఉంటావు. అయితే ఈ రకంగా యోనా గారు మరి పశ్చాత్తాప హృదయంతో తను ప్రార్థన చేశాడని 2వ అధ్యాయం చూస్తూ ఉంటాం. అప్పుడు 3వ అధ్యాయం వచ్చేసరికి అంతటా యెహోవా వాక్కు, ఎందుకంటే ప్రార్థన అయిన పిమ్మట 2:10 2nd చాప్టర్ 10th వర్స్, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. మరి ఎప్పుడైతే మరి బయటికి వచ్చాడో 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయంలో అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, and this was the second time that the Lord appeared to Jonah and gave his revelation, gave his message. రెండవసారి he gave second chance to Jonah. ప్రియ దేవుని బిడ్డ, సేవకుడు అయినా విశ్వాసి అయినా ప్రభు ఒకటే ఆశిస్తున్నాడు. నువ్వు కనుక యథార్థ హృదయంతో మరలా ప్రభు వైపు తిరగడానికి నీ మనస్సును పురికొల్పుకొని ప్రభు ఎదుటికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నేను ఈ తప్పిదం చేశానని ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అవుతూ ఉంటావో, ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, ప్రభు ఒకటే చెప్తున్నాడు కదా, హీ ఈస్ రెడీ టు గివ్ అ సెకండ్ ఛాన్స్. ఈరోజు ఉన్నారు అటువంటి వారు మీలో ఎవరైనా? గడిచిన కొన్ని మాసముల నుంచి దేవుని దూరం అయిపోయిన వారు ఉన్నారా? దేవుని వాక్యమునకు ప్రార్థనకు దూరం అయిపోయిన వారు ఉన్నారా? ఇంకా మళ్ళా దేవుడు నాకు అవకాశం ఇస్తాడా లేదా అని ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, అడుగుతూ ఉండవచ్చు, అనుకుంటూ ఉండవచ్చు. కానీ ప్రభు వైపు యథార్థ హృదయముతో నీవు గనుక తిరిగినట్లయితే, నీ మనసును త్రిప్పుకొని నీ యొక్క పరిస్థితిని బట్టి కాదు, నీవు ఉన్న ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒకసారి దేవునికి తిరిగి, ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను
అండ్ యు సీ హియర్ గాడ్ గేవ్ హిమ్ ఏ సెకండ్ ఛాన్స్, రెండవ అవకాశం, మరి ఒక అవకాశాన్ని దేవుడు యోనాకి ఇచ్చాడు. ఆ అవకాశము మొదటిసారి ఏదైతే చెప్పాడో అదే సార్ మాటలు మళ్ళీ చెప్పి నినివేకి వెళ్ళమని చెప్పాడు, దేవుని మాటలు ప్రకటించమన్నాడు. అండ్ హీ వెంట్ టు నినివే పట్టణానికి వెళ్ళాడు, దేవుని యొక్క మాటలను తను ప్రకటించాడు. మరి తర్వాత చూస్తే మరి నినివే ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడి వారు ఉపవాసం ఉండే 40 రోజుల్లో దేవుని యొక్క కోపాన్ని చల్లార్చినట్లుగా, ఆ శిక్ష నుంచి తప్పించబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెన్ గాడ్ ఈజ్ గివింగ్ యూ సెకండ్ ఛాన్స్, దేవుడు నీకు రెండో అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడైనా నీవు దేవుని వైపు తిరిగి ఆయన మాటకు విధేయత చూపు. మొదటిసారి తప్పు చేసినందుకు నిన్ను దూరంగా తరిమివేసి శిక్ష విధించడానికి ఆయన ఇష్టపడే దేవుడు కాదండి, ఆయన కృపగలవాడు. అండ్ దట్స్ ద రీజన్ వై వీఆర్ గెటింగ్ మెనీ ఛాన్సెస్. తప్పు చేసినా వీఆర్ నాట్ పనిష్డ్ ఇమీడియట్లీ. తప్పు చేసినా పాపం చేసినా మనం వెంటనే శిక్షింపబడటం లేదు. వాట్ ఈస్ ద రీజన్? బికాస్ హీస్ గివింగ్ ఛాన్సెస్. ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు. అట్లీస్ట్ ఇప్పుడైనా మనసును మార్చుకుంటారేమో. అండ్ వి ఫైండ్ ఎ వెరీ గుడ్ పారబుల్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. క్రొత్త నిబంధనలో లూకా సువార్త 13వ అధ్యాయం ఒక చక్కటి ఉపమానం మనకు కనబడుతూ ఉంటుంది. ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు. మరి ఆ యొక్క యజమానుడు ఆ అంజురపు చెట్టు దగ్గర నుంచి ఫలము పొందుకున్నట్టుకు వచ్చి ఉన్నాడు. కానీ అంజురపు చెట్టు ఏమాత్రము కూడా ఒక్క ఫలము కూడా కాయలేదంట. అది 1 సంవత్సరం కాదు, హీ రిపీటెడ్లీ కేమ్ ఫర్ 3 years, 3 సంవత్సరాలు వచ్చాడు. కానీ 3 సంవత్సరాల నుంచి కూడా ఒక్క ఫ్రూట్ కూడా ఆ అంజురపు చెట్టు ఇవ్వలేకపోయింది. అయితే అప్పుడు ఏం చెప్పాడంటే ఆ యొక్క యజమానుడు తోటమాలితోటి, దీన్ని పెరికి వేసే, వాట్ ఈస్ ద యూజ్ హ్యావింగ్ దిస్ ఫిగ్ ట్రీ ఇన్ దిస్ అమాంగ్ ది వినియార్డ్. ఈ యొక్క ద్రాక్ష తోటల మధ్య ఈ అంజురపు చెట్టు ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి? వెన్ ఇట్ ఈస్ నాట్ బేరింగ్ ఎనీ ఫ్రూట్, దాన్ని ఫలించకపోవడం వల్ల వాట్ ఈస్ ద యూస్? బట్ హియర్ వి ఫైండ్ మీడియేటర్, ఒక మధ్యవర్తి, ఎ పర్సన్ హూ ఇస్ ఇంటర్సీడింగ్. ఆ యొక్క అంజురపు చెట్టు పక్షం విజ్ఞాపన చేసిన ఒక వ్యక్తి తోటమాలి కనబడుతున్నాడు. ఏమని చెప్తాడంటే, అయ్యా దయచేసి ఇంకొక సంవత్సరం ఉండనేమో, ఫలించినా సరే, ఫలించకపోతే నువ్వు చెప్పినట్లే జరుగును గాక. ఆ తోటమాలి ఎవరో కాదండి, మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. ఆ యేసయ్య ఈరోజు సంవత్సరాలు గడిచిపోతున్నా వీఆర్ లివింగ్ ఫ్రూట్లెస్ లైఫ్స్, ఫలహీనులముగా ఫలము లేని జీవితాలు జీవిస్తున్నాం మనం అందరము కూడా. వీఆర్ కాల్డ్, దేవుని చేత పిలువబడ్డాము, ఆయన కృపకు పాత్రులుగా రక్షణ పొందిన వారంగా ఉన్నాము. బట్ వీఆర్ నాట్ బేరింగ్ స్పిరిచువల్ ఫ్రూట్స్, ఆత్మ ఫలములు, దేవునికి ఇష్టమైనటువంటి ఫలములు ఫలించటం లేదు. ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకనే యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ప్రసంగించిన బోధ, మారు మనస్సునకు తగిన ఫలమును ఫలించుడి. అవును, మీరు మార్పు పొందిన తర్వాత దాని ప్రకారంగా మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించుడు. అటువంటి ఫ్రూట్ బేరింగ్ లైఫ్ గురించి ప్రభు ఎప్పుడు కూడా విశ్వాసం నుంచి ఆశిస్తున్నాడండి. బట్ వెన్ గాడ్ ఫైండ్స్ నో ఫ్రూట్ అమాంగ్ ద బిలీవర్స్, ఒకవేళ విశ్వాసుల నుంచి ఏ ఒక్క ఫలము కూడా ఆయన పొందుకొనకపోతే, చూడకపోతే, వాట్ ఈస్ ద యూస్? అప్పుడు శిక్షించడానికి. బట్ హియర్ వీ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ సేవియర్, మీడియేటర్ అండ్ మర్సిఫుల్ గాడ్, మర్సిఫుల్ లార్డ్. ఎటువంటి గొప్ప దేవుడు, ఒక కనికర సంపన్నుడు మనకు కనబడుతున్నాడంటే, దయచేసి మరి ఒక అవకాశమును దయచేయము అని యజమానుని వేడుకొనిచ్చినటువంటి యేసయ్య మనకు కనబడుతున్నాడండి. హల్లెలూయా. అండ్ దట్స్ ద రీజన్ వై వీఆర్ అలైవ్ టుడే. ఈరోజు నీవు నేను సజీవ లెక్కలో అన్నామంటే మనము ఘనులమని కాదు, మనం గొప్పవారమని కాదు, మనము శ్రేష్టమని కాదు, లేకపోతే మిగతా వారి కంటే గొప్ప పరిశుద్ధమని కాదు. బికాస్ వీ హ్యావ్ అన్ ఇంటర్సీడర్, మనకి ఒక విజ్ఞాపన చేసే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. హీఈస్ నన్ అదర్ దెన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మరి ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. దేనికోసం ప్రార్థన చేస్తుంట? మరి ఒక అవకాశము దయచేయము తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడండి. Because our God is a God who gives chances to the believers, to his children.
ఈరోజు ప్రభు ఇచ్చిన అవకాశమును బట్టియే నీవు నేను సజీవుల లెక్కలో ఉన్నామన్న విషయాన్ని గుర్తించి ఇప్పటికైనా దేవుని మాటకు లోబడుతూ ఆయనకి ఇష్టలుగా జీవించడానికి మీ మనస్సులను తీర్మానం చేసుకోండి. అట్లీస్ట్ నౌ యూ షుడ్ రియలైజ్ దట్ ద లైఫ్ దట్ యూ లీవ్డ్ సో ఫార్. ఇప్పటి వరకు నువ్వు జీవించినటువంటి నీ జీవితము ఎలాంటిదో ఇప్పటికే నువ్వు గ్రహించు. దేవుని ఎంతగా సంతోషపరిచావు లేదా ఎంతగా బాధ పెట్టావు అనే విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి ఆ ప్రభు దగ్గరికి చేరి, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నాకు మరొక అవకాశం ఇవ్వు ప్రభువా అని చెప్పి వేడుకున్నట్లయితే అవర్ గాడ్ ఈస్ సచ్ గ్రేషియస్ గాడ్, చక్కటి కరుణా సంపన్నుడు, కృపగలవాడు. తప్పక అవకాశమునిచ్చి నీ ద్వారా దేవునిగా ప్రణాళికను దేవుడు నెరవేర్చబోతున్నాడు అండి. హల్లెలూయా. నిజంగా అటువంటి దేవుని మనం కలిగి ఉన్నామండి. సో నెవర్ ఎవర్ థింక్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ఛాన్స్ అనే అవకాశం లేదే, ఇంకా నేను పతనానికే, శిక్షకే, నాశనానికే నా స్థితి ఉన్నది అని ఏమాత్రం కూడా అనుకోవద్దు. Remember our God is a gracious God. Our God is a God who can give second chances. మరి ఒక అవకాశం ఇచ్చే దేవుడు, కనికరం కల దేవుడు. ఇప్పుడైనా వచ్చి అడుగు, దేవా అవకాశం ఇవ్వని. హీఈస్ విల్లింగ్ టు గివ్ యూ వన్ మోర్ ఛాన్స్ టు యూ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు యోనాకు అవకాశం ఇచ్చినటువంటి దేవుడు, యోనాకు అవకాశం ఇచ్చి నినివే పట్టణంలో ప్రజలను కాపాడిన దేవుడు, శిక్షను తప్పించిన దేవుడు. ఈరోజు అటువంటి దేవుడిని మనము నమ్మి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అండ్ వీ హ్యావ్ ద సేమ్ గాడ్ టుడే. అదే దేవుని మనం అందరూ కలిగి ఉన్నామండి. చూడండి, అండ్ హియర్ వీ ఫైండ్ ఎ పర్సన్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో దేవుని ద్వారా మరొక అవకాశం పొందినటువంటి వ్యక్తిగా యోనా గారు కనబడుతున్నాడు. లెట్ మీ ఆల్సో లైక్ టు షో యూ ఫ్రమ్ ది న్యూ టెస్టిమెంట్ వన్ మోర్ పర్సన్. క్రొత్త నిబంధన నుంచి కూడా మరొక వ్యక్తిని చూపించాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం చదువుతూ ఉన్నాను. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనును. ఆయన తను ప్రత్యక్షపరచుకొనిన విధం ఏదనగా, 2వ వచనం, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతానీయేలును, జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. 3వ వచనం చూడండి, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమియో పట్టలేదు. ఇక్కడ చూడండి, క్రొత్త నిబంధనలు కూడా ఒక వ్యక్తి కనబడుతున్నాడండి. అతను ఎవరంటే సీమోను పేతురు, డిసైపుల్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క 12 శిష్యుల్లో ఒక శిష్యుడు సీమోను పేతురు. బ్రతుకున్నంత వరకు, అనగా యేసయ్య సజీవుడిగా ఉన్నంత వరకు, యేసయ్య యొక్క అతి సమీపంగా ఉన్నటువంటి ఆ శిష్యుల గుంపులో మరి పేతురు కూడా ఒకటిగా కనబడుతూ ఉన్నాడు. బ్రతికున్న సమయంలో, యేసయ్య సజీవుడిగా ఉన్న సమయంలో మరి ఎంతో సన్నిహితుడిగా పేతురు గారు కనబడుతూ ఉన్నారు దేవునికి, యేసయ్యకు. మరి ఎప్పుడైతే ఆయన శిలువకు వేయబడి తర్వాత సమాధి చేయబడ్డాడో, అయితే ఆ సమయంలో గమనించండి, పేతురు గారు వెనక్కి వెళ్ళిపోయాడండి. తిరిగి తన పాత జీవితముకు వైపుకు తన మనసు తిప్పుకున్నాడు. తాను మాత్రమేగా తనతో పాటు మిగతా వాళ్ళని కూడా తిప్పాడు. ఏమని చెప్పాడంట, రండి వెళ్దాము, తిరిగి వెళ్దాము, చేపలు పట్టుకుందాం. నీకు యేసయ్య లేడు, ఆయన ఉన్నంతవరకు ఆయన వెంబడించాము, ఆయనే సమస్తం చూసుకున్నాడు. ఆయనే సమస్తం చూసుకొని మన జీవితాన్ని ఇంతవరకు కూడా నడిపిస్తూ వచ్చాడు. మన కుటుంబాన్ని పోషించాడు, మనల్ని పోషించాడు, శారీరకంగా ఆత్మీయంగా బలపరుస్తూ వచ్చాడు. కానీ ఒకసారి యేసయ్య మరణించిన తర్వాత పేతురు గారు దేవునికి దూరం అయిపోయాడండి. ఎంతగా దూరం అయిపోయాడంటే, ఏ జీవితాన్ని అయితే విడిచిపెట్టి దేవుని వైపు తిరిగాడో మళ్ళీ అదే జీవితం వైపు తిరగడానికి తన మనస్సును నిర్ణయించుకొని తాను మాత్రమే కాకుండా మిగతా వారిని కూడా లోకం వైపు త్రిప్పినట్లుగా చూస్తూ ఉంటాం. సో హియర్ ఇస్ ఎ పర్సన్ వి ఫైండ్ సైమన్ పీటర్. దేవునికి దూరం అయిపోయిన వ్యక్తి తిరిగి వెనక్కి తన పాత జీవితపు ఆ మార్గంలోనికి, ఆ జీవితాన్ని జీవించడానికి డిసైడ్ అయిన ఒక వ్యక్తి సీమోన్ పేతురు కనబడుతున్నాడు. కానీ ఆనాడు మరి మిగతా శిష్యులను కూడా తన రకంగా ప్రోద్బలం చేసి మరి చేపలు పట్టడం వెళ్ళారంట. కానీ ఒక చేప కూడా దొరకలేదంట.
ఆ తర్వాత మాట చదువుతూ ఉన్నప్పుడు 4వ వచనంలో, సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిల్చెను. అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా లేదని వారు ఆయనతో చెప్పినప్పుడు ఆయన, ధోని కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరికిన చెప్పాను కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. మరి ఆ సమయంలో గమనించండి, తిరిగి తన పాత జీవితమునకు, తిరిగి తన పాత అదే పనికి తను వెళ్ళిపోయినప్పుడు ఇంకా యేసయ్య ఏమాత్రం కూడా తను అనుకోలేదంట. ఇదేంటి, ఒకానొక సమయంలో ఎంతో సన్నిహితుడుగా ఉన్నాడు కదా, ఇటువంటి వ్యక్తి అంటే నాకు దూరం అయిపోయాడు, ఇటువంటి వ్యక్తినైనా నేను ఎన్నుకున్నది, తిరిగి మళ్ళా తన పాత జీవితాన్ని తనతో పాటు మరికొందరికి తీసుకెళ్ళిపోయాడేంటి, నేనే మనుషుల పట్టు జాలరుగా మార్చేదని చెప్పి నేను మాట ఇస్తే వారు వెంబడించినటువంటి వారు మళ్ళా చేపలు పట్టే జాలరుగా తిరిగి తమ పాత జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్పి యేసయ్య వారిని విడిచిపెట్టలేదంట. ఆయన మరల వారి దగ్గరికి వచ్చాడంట. ఆ సమయంలో వెంటనే వారు గ్రహించకపోయిన తర్వాత వారు గ్రహించారు, ఇతడు యేసయ్య, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అది వెంటనే వారు గ్రహించి తర్వాత మనం చూస్తూ ఉన్నాము. పేతురు గారు ఎప్పుడైతే తెలుసుకున్నారో 7వ వచనంలో, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పైబట్ట వేసి సముద్రంలో దుమికినికి ఉండలేకపోయాడండి. పేతురు గారు యేసు ప్రభు ఎదుట నిలబడలేకపోయాడండి. ఎందుకంటే మరి ముందు ఉన్నంత వరకు కూడా నేను నీతోటే ఉంటాను, ఏం జరిగినప్పుడు నేను విడిచిపెట్టను అని ధైర్యంగా ఉన్నాడు. నువ్వు చనిపోతాం, మేము కూడా నీతో చనిపోతాం ధైర్యంగా పలికినటువంటి వ్యక్తి ఇప్పుడు యేసు ప్రభు మరణించిన పిమ్మట పునరుద్ధానుడై అంటే సజీవుడిగా శరీరధారిగా తమ మధ్య లేకపోయేసరికి తమ పాత జీవితం వైపుకు తిరిగినటువంటి ఆ వ్యక్తి ఎదుటికి యేసయ్య వచ్చి నిలబడలేకపోయాడు. వెంటనే వస్త్రహీనుడై తన వెంటనే సముద్రములో తను దూకినట్లా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత మరలా మరి పైకి వచ్చి చేపలను లాగినట్లుగా మరి తర్వాత ఉన్నటువంటి సంభాషణ యేసు ప్రభుకు మరియు సీమోను పేతురు మధ్య జరిగినటువంటి సంభాషణ ఏమని చూస్తున్నాం. సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురుగా చెప్పారు. ఏమని చెప్పారంట, ప్రభువా నేను ప్రేమిస్తున్నాను. మళ్ళీ యేసు ప్రభు మళ్ళీ అడిగాడు, నీవు సీమోను నన్ను ప్రేమించుచున్నావా అంటే మళ్ళా పేతురుగా చెప్పావు, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను. అలాగా 3 సార్లు కూడా నేను నన్ను ప్రేమిస్తున్నావా సీమోను పేతురు అంటే 3 సార్లు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నువ్వు ప్రేమిస్తున్నాను ఎరుగుదువు కదా ప్రభు అని చెప్పి తాను చేసినటువంటి ఆ తప్పును మరొకసారి మరి పేతురు గారికి జ్ఞాపకం చేపించాడండి. ఎందుకంటే 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదని తృణీకరించేటువంటి ద పర్సన్ హూ డినైడ్ జీసస్ థ్రైస్, ముమ్మారు తృణీకరించిన వ్యక్తి ఇప్పుడు అదే నోట నుంచి మరలా పేతురు గారు నేను ప్రేమిస్తున్నాను ప్రభువా అని 3 పర్యాయంలో తను పలికింపచేసి తను చేసిన తప్పును తను గ్రహింపు అయ్యే రకంగా చేశాడు. తర్వాత వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ప్రభువా నేను ప్రేమిస్తున్నానయ్యా, ప్రభువా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇంకా దేవుని ప్రేమిస్తూ తన యొక్క చేసేటువంటి తప్పును కూడా వెంటనే తను రియలైజ్ అయ్యాడు. అండ్ హీ రీకమిటెడ్ హిస్ లైఫ్ వన్స్ అగైన్ టు లార్డ్ జీసస్. మరొకసారి తను తాను సమర్పించుకున్నాడు. ఈ మాటలు ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఒకసారి తప్పు చేశాడు కదా, తృణీకరించాడు కదా, దెన్ వై ఎందుకు మళ్ళీ యేసుప్రభు పేతుర్నే కలుసుకున్నాడు? వై నాట్ జాన్, వై నాట్ అదర్స్ అని మీరు అడుగుతూ ఉండవచ్చు. బట్ టుడే ఈరోజు వింటున్న సందేశం అదేనండి. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ హూ గివ్స్ సెకండ్ ఛాన్సెస్. మన దేవుడు ఎటువంటి దేవుడు అంట, ఆయన మరి ఒక అవకాశములు మనకు ఇచ్చే దేవుడు అనే విషయం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా గ్రహించండి. ఈరోజు బహుశా దేవుని బాధ పెట్టిన వారముగా మనం ఉండవచ్చు. తిరిగి దేవునికి మేలు పొందిన తర్వాత దేవునితో కలిసి కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత కొన్ని చెప్పలేని కష్టములు మన జీవితంలో వచ్చినప్పుడు, వివరించలేనిటువంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోవడము, పాత జీవితం ఎలా జీవించామో అదే జీవితాన్ని మరలా జీవించడము, అదే పాత మాటలు, అదే పాత ప్రవర్తన, అదే పాత ఆ పద్ధతులు అన్నీ కూడా పాటిస్తూ దేవునికి దూరం అయిపోయినటువంటి వారుగా ఉన్నప్పటికీ కూడా మన దేవుడు ఎటువంటి వాడంటే మరి ఒక అవకాశమునిచ్చి తన చిత్తమును మన జీవితంలో ఏమైతే కలిగి ఉన్నాడో తప్పక నెరవేర్చేవాడు మన దేవుడు అండి. హల్లెలూయా. కాబట్టి ఏమాత్రం కూడా చింతించాల్సిన పరిస్థితి లేదు. సో నథింగ్ టు వరీ, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ కమిటెడ్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్
గాన్ అవే ఫ్రమ్ గాడ్, ప్రభు నుంచి దేవుని దూరం అయిపోయినప్పటికీ కూడా మరి ఒకసారి నువ్వు ప్రభు ఎదురుకు వచ్చి నిలబడినట్లయితే, అట్లీస్ట్ నా ఇప్పుడైనను నువ్వు ప్రభు ఎదుటికి వచ్చి, ప్రభువా నేను తప్పు చేశానయ్యా అని ఇప్పుడైనా ప్రభు దగ్గరకు వచ్చి నిన్ను నీవు సరి చేసుకునే ప్రయత్నం చేసుకుంటున్నట్లయితే హీఈస్ విల్లింగ్ టు గివ్ వన్ మోర్ ఛాన్స్ టు యూ. మరి ఒక అవకాశాన్ని దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. లెట్ మీ టెల్ యూ, ఈ మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభు దగ్గరకు వచ్చి తప్పును సరి చేసుకుందాము. ప్రభు ఎదుకు వచ్చి మనం చేసిన అపరాధంలో ఒప్పుకొని ప్రభుకి క్షమాపణ కోరుకుందాము. ఆయన మరొక అవకాశము తప్పకుండా తన బిడ్డల జీవితంలో దయచేస్తాడండి. తప్పకుండా ఆ తన బిడ్డల జీవితంలో మరొక అవకాశాన్ని ఆయన దయచేస్తూ ఉంటాడు. కనుక ఎవరు కూడా ఏమాత్రం కూడా మరి చింతించాల్సిన పని ఏమాత్రం కనబడట్లేదు. బికాజ్ మన కోసము మరొక అవకాశం అనుగ్రహించుము అని వేడుకోవడానికి మరి యేసయ్యే మన పక్షమును విజ్ఞాపన చేస్తున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. మనందరికీ తెలుసు ఈ లైట్ బల్బ్ని కనుగొన్నటువంటి వ్యక్తి థామస్ ఎడిసన్ గారండి. అయితే ఎప్పుడైతే ఈ లైట్ బల్బ్ని తయారు చేస్తున్నారో ఒక్కరుగా కాదు, ఒక టీమ్ తోటి అనేకులు కూడా చేరి ఒక్కొక్క ఎలిమెంట్ని కూడా వారు కంటిన్యూస్గా ఒక్కొక్క దాన్ని చేరుస్తూ ఫస్ట్ బల్బ్ని వారు చేసేటటువంటి అసంలో ఒక్కొక్క ఎలిమెంట్ని కూడా వారు కలుపుతూ దాని అంతా కూడా చేస్తూ సుమారుగా కంటిన్యూస్గా వారు మోర్ దెన్ 24 hours రెస్ట్ లేకుండా 24 గంటల కంటే ఎక్కువసేపు అందరూ కలిసి మొత్తాన్ని దాన్ని సిద్ధపరిచారు. లైట్ బల్బ్ సిద్ధపరిచిన తర్వాత ఇప్పుడు దాన్ని ప్రయోగించాలి, ఇప్పుడు దాన్ని టెస్ట్ చేయాలి. సరే, తన దగ్గర ఉన్నటువంటి పనివాడు ఒక యవనస్తుడు ఉన్నాడు, తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తి. ఆ యవనస్తుడికి బల్బ్ ఇచ్చి, సరే పైకి తీసుకెళ్ళు, నేను వస్తాను, అక్కడికి వచ్చిన తర్వాత టెస్ట్ చేస్తాను అని చెప్పడం జరిగింది. అయితే థామస్ ఎడిసన్ గారు ఎప్పుడైతే యవనస్తుడికి బల్బు ఇచ్చాడో ఈ వ్యక్తి యవనస్తుడు ఆ బల్బును చాలా జాగ్రత్త, ఎందుకంటే ఎంతోమంది యొక్క శ్రమ, ఎంతోమంది కలిసి కొన్ని గంటల తరబడి విరామం లేకుండా విశ్రాంతి తీసుకోకుండా వారు కష్టపడి దాన్ని సమకూర్చి దాన్ని సిద్ధపరిచారు. ఇంకా ప్రయోగం దాన్ని పరీక్షించడానికి ముందుగా మరి తన చేతికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా భయపడుతూ అది పడిపోకూడదని చెప్పి చాలా భయపడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరికి పై మెట్టు వరకు వచ్చేసాడండి. కానీ ఆఖరి మెట్టు దగ్గరగా తన కాలు తడబడింది, తన చేతిలో బల్బ్ కింద పడిపోయి పగిలిపోయిందండి. ఒకసారి ఊహించండి, రెస్ట్ లేకుండా ఎంతగానో శ్రమించి థామస్ ఎడిసన్ గారు తన యొక్క టీం అంతా కూడా సిద్ధపరిచిన బల్బ్ ఒక క్షణంలో కింద పడిపోయి పగిలిపోయినప్పుడు ఎలాంటి రియాక్షన్ ఆ యొక్క స్థితిలో గృహంలో ఉండి ఉన్నదో ఒకసారి ఊహించండి. అయితే మళ్ళీ థామస్ ఎడిసన్ గారు మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ టీం అందరూ ఏర్పాటు చేశారు. మళ్ళీ వెంటనే ఇంకొకసారి మళ్ళీ పని చేయడం ప్రారంభించారు. సో వన్స్ అగైన్ వారు అంతా కూడా చేశారంట, మళ్ళీ ఎలిమెంట్స్ అన్నీ కూడా కలిపారంట. అన్నీ కలిపి మళ్ళీ బల్బ్ని మళ్ళీ సిద్ధపరిచారు. సరే అని చెప్పి మనమైతే ఏం చేస్తాం, ఈసారి ఆ యవనస్తుడికి చేతికి వద్దు, అయ్యా నాకు ఇవ్వండి, జాగ్రత్తగా తీసుకెళ్తాను, భయంతో ఉండే వ్యక్తులు జాగ్రత్తగా తీసుకెళ్ళే వాళ్ళకి పని చెప్పండి, యవనస్తుడికి ఇవ్వద్దు, ఆల్రెడీ ఫస్ట్ టైం ఇలా పాడు చేశాడు కదా అని చెప్పారంటే కొంతమంది. కానీ థామస్ ఎడిసన్ గారు ఏం చేశారంటే ఏ యవనస్తుడైతే బల్బ్ పడేసాడో అదే వ్యక్తికి మళ్ళా బల్బ్ ఇచ్చాడంటండి. దిస్ వాజ్ ద ఫస్ట్ బల్బ్, మొదటిసారి, ఇంకా అప్పటికి బల్బ్ కూడా రాలేదు. ఈ మొదటి బల్బ్ ప్రయోగం మొత్తం కూడా సిద్ధపరుస్తున్న ఆ ప్రాసెస్లో ఏ వ్యక్తి అయితే పడేశాడో మళ్ళా అదే వ్యక్తికి మళ్ళా అవకాశం ఇచ్చాడంట. అయితే ఈసారి మాత్రం పడిపోకుండా కమిట్మెంట్ తోటి చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళి పైన దాన్ని పెట్టాడంటండి. థామస్ ఎడిసన్ గారు యవనస్తుడికి ఇంకొక అవకాశం ఇచ్చాడు. బట్ దిస్ టైమ్ హీ వాజ్ నాట్ ఫెయిల్డ్. తను ఏమాత్రం కూడా తను ఫెయిల్ అవ్వలేదు, జాగ్రత్త తీసుకెళ్ళి పెట్టాడు. అంటే ఎందుకు ఇలిస్ట్రేషన్ చెప్తానంటే, ఎస్, దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ గివ్స్ అ సెకండ్ ఛాన్సెస్. అంటే రెండో అవకాశం ఇస్తున్నామంటే మనం ఒకటి అర్థం చేసుకుందాం, ఇట్ షుడ్ నాట్ బి లైక్ ద ఫస్ట్ వన్. మొదటిసారి జరిగినట్లుగా మరలా ఈ రెండోసారి ఉండకూడదు అని అర్థం కనబడుతూ ఉంటుంది. సో వెన్ గాడ్ ఈస్ గివింగ్ సెకండ్ ఛాన్సెస్ టు అస్, దట్ డజంట్ మీన్ దట్ వీ షుడ్ రిపీట్ ద సేమ్. మనం ఇదివరకు ఏం చేసాం అదే రిపీట్ అవ్వాలనే ఉద్దేశం దేవుడు ఇవ్వట్లేదండి. ఇదివరకు మొదటిసారి జరిగింది మరలా జరగకూడదు
కనుకనే 2 అవకాశం ఇస్తా. అంటే 2 అని చెప్పినప్పుడు ఇట్ మీన్స్ అ డిఫరెంట్ ఫ్రమ్ ది ఫస్ట్ వన్. అంటే ఇదివరకు జీవించిన జీవితం కంటే సెకండ్ ఛాన్స్లో మనకు జీవితం డిఫరెంట్గా ఉండాలి. ఇదివరకు చేసిన పని కంటే సెకండ్ ఛాన్స్లో మనం చేసే పని డిఫరెంట్గా ఉండాలి. ఇదివరకు కంటే ఛాన్స్ పొందుకున్నప్పుడు ఇంకా దానిలో స్పెషాలిటీ కనబడుతూ ఉండాలి. దేర్ షుడ్ బి సమ్ డిఫరెన్స్ కంపేరింగ్ టు ఫస్ట్ వన్. అదే ఈరోజు మేము పెట్టాలని ఆశపడుతున్నాం. వెన్ గాడ్ ఈస్ గివింగ్ సెకండ్ ఛాన్స్ టు అస్, దెన్ వై ఆర్ వి లివింగ్ సేమ్ లైక్ ది ఫస్ట్ లైఫ్? ఇదివరకు జీవించిన జీవితం వల్లే మరలా మనం ఎందుకు జీవిస్తూ ఉన్నాము? బికాస్ ఆలోచన చేయండి, ఆయన 2వ అవకాశం ఇస్తున్నాడు. ఆ రోజు పేతురు గారికి కూడా మళ్ళీ అవకాశం ఇచ్చాడు. ఏ పేతురు అయితే ప్రభువుని ముమ్మారు తృణీకరించి నాకు తెలియదు అని చెప్పి బొంకి ఉన్నాడో, ఏ పేతురు అయితే మరి యేసుక్రీస్తుకు సన్నిహితులుగా ఉన్నప్పటికీ కూడా మరి ఎంతగా దూరం అయిపోయి ఉన్నాడో, ఇప్పుడు అదే పేతురు యేసుప్రభు ఆరోహణమైన తర్వాత, యేసయ్య ఆరోహణమైన తర్వాత మరి మేడ గదిలో అందరూ శిష్యులందరూ 120 మంది సుమారుగా కలిసి ప్రార్థన చేస్తుంటే వారందరి మధ్య లేచి నిలబడి మొట్టమొదటి ప్రసంగాన్ని యేసుప్రభు ఆరోహణమైన తర్వాత ద ఫస్ట్ సర్మన్ పేతురు గారు అక్కడ అందించడం చూస్తూ ఉంటాము. ఇదే పేతురు ఒకనొక దినమున ఏం చేశాడంటే, ఇంక ఎందుకు ఈ భూమి మీద బ్రతకడము, ఇంక ఎందుకు యేసుని పట్టుకొని జీవించడము, ఎందుకు ఇంకా భక్తి అని చెప్పి ప్రార్థన అని చెప్పి జీవించడము, లెట్ us గో బ్యాక్ టు అవర్ ఫిషింగ్ వర్క్, మనకి చేపలు పట్టుకుంటూ జాలరి పనులు చేస్తూ జీవించుదాం అని చెప్పిన ఈ వ్యక్తి ఈసారి లేచి నిలబడి ఆత్మపూర్ణుడై తన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు కొన్ని వేల మంది రక్షణ పొందుకున్నారంట. 3,000 మంది సుమారుగా బ్యాప్టిజం తీసుకున్నారంట. అండ్ యూ సీ హౌ హిస్ లైఫ్ వాజ్ ఎంటైర్లీ ట్రాన్స్ఫార్మ్డ్ వెన్ అ సెకండ్ ఛాన్స్ వాజ్ గివెన్ టు హిమ్. మరొక అవకాశం దేవుడు తనకి ఇచ్చినప్పుడు మొదటిసారి తను జీవించిన జీవితం వలె ఈసారి తను జీవించలేదు. ఇదే ఈ సమయంలో మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. యాజ్ ఎ హ్యూమన్స్ మనం చాలా పర్యాయములు కూడా మానవులంగా ఇతరులకు మరి ఒక అవకాశం ఇవ్వడానికి ఎంతగానో ఆలోచన చేస్తూ మొదటిసారి తప్పు జరిగినప్పుడు, మొదటిసారి ఏదో ఒక లోపమో ఒక తప్పు జరిగినప్పుడు వీఆర్ స్కేర్డ్ టు గివ్ వన్ మోర్ ఛాన్స్. మనం మరొక అవకాశం ఇవ్వడానికి ఎంతో ఆలోచన చేస్తూ ఉంటాము, భయపడుతూ ఉంటాము. కానీ గమనించండి, మన దేవుడు చూడండి, బైబిల్లో కూడా మహాభక్తులే, గొప్ప భక్తులే కొంతమందికి మరొక అవకాశం ఇవ్వడానికి ఎంతగా ఆలోచన చేస్తే చూడండి. అపోస్తుల కార్యంలో 15వ అధ్యాయము, అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాము. అయితే పౌలు పంఫోలియాల పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన 37 కూడా చదువుతున్నాను. అప్పుడు మార్కు అని మారుపేరు గల యోహాను వెంటబెట్టుకుని పోవడానికి బర్నబా ఇష్టపడెను. ఈ సందర్భం చూస్తే మరి పౌలు బర్నబాల యొక్క సెకండ్ మిషనరీ జర్నీ, 2వ మిషనరీ యాత్ర. మొదటి మిషనరీ యాత్రలో వారు అనేక స్థలాలకు వెళ్ళారు. ఆ మొదటి మిషనరీ యాత్రలో వారికి మార్కు అని ఒక వ్యక్తి కూడా, ఒక యవనస్తుడు కూడా పరిచయం అయ్యాడు. వారితో కూడా కలిసి సేవకు వెళ్ళాడు, సహకరించాడు. కానీ ఒక ప్రాంతంకి వచ్చిన తర్వాత మార్క్ అంట వీరిద్దరిని కూడా పౌలు బర్నబాలను విడిచిపెట్టి చెప్పకుండా వెళ్ళిపోయాడంటాడు. సో ఇప్పుడు సెకండ్ మిషనరీ జర్నీ ప్రయాణం ప్రారంభించినప్పుడు ఇప్పుడు బర్నబా గారు మళ్ళీ మార్క్ని తీసుకొచ్చి ఈ వ్యక్తిని తీసుకెళ్దామంటే పౌలు గారు ఛాన్స్ ఇవ్వలేదు. 38 చూస్తే పంఫూలియాల పని కొరకు తమతో కూడా రాక తమ విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవడానికి ఏమాత్రం కూడా ఇష్టం లేదని చెప్పి మార్కును తీసుకోలేదండి. మార్కు భక్తుడిని ఏమాత్రం కూడా తను స్వీకరించలేదు. మార్కుని ఏమాత్రం తనతో కూడా తీసుకెళ్లాలని ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. అది ఎంతవరకు ప్రాబ్లం పెద్దగా ఏంటంటే చివరికి బర్నబా మరియు పౌలు వారిద్దరి మధ్య తీవ్రమైన వాదన జరిగింది. చివరికి పౌలు మరియు బర్నబాలు కూడా విడిపోయేంతగా వాడు విడిపోయి మరి వేరు టీమ్స్గా మరి వెళ్ళే రకంగా మొత్తం పరిస్థితి అంతా కూడా మారిపోయింది. తర్వాత పౌలు సీనుడు కలిసి వెళ్ళారు, బర్నబా మార్కులు వారిద్దరు కలిసి వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు పౌలు గారే మార్కు అవకాశం ఇవ్వడానికి ఎంతో ఆలోచన చేశాడు. కానీ బర్నబా గారు అవకాశం ఇచ్చాడండి. మన దేవుని బర్నబా వంటి వాడుగా ఆనాడు ఏ రకంగా అయితే దేవుడు బర్నబా ద్వారా మార్కు అవకాశం ఇచ్చాడో గమనించండి. మార్కు తర్వాత జీవితం ఎంతగా మారిపోయింది తెలుసా మీకు? ద ఫస్ట్ గాస్పెల్ రిటన్ ఇన్ ది న్యూ టెస్ట్మెంట్ ఈజ్ ద గాస్పెల్ ఆఫ్ మార్క్. మనకి క్రొనాలజికల్ ఆర్డర్గా చూసినట్లయితే
మనకి బిబ్లికల్ ఆర్డర్ అయితే మాథ్యూ, మార్క్, లూక్, జాన్, మత్తయి, మార్క్, మొదటి సువార్త మత్తయి చూస్తూ ఉంటాం. ఇప్పుడు క్రొనలాజికల్గా తేదీల వారీగా డేట్స్ ఆ హిస్టరీ పరంగా చూసినట్లయితే మార్క్ ఈజ్ ద ఫస్ట్ గాస్పెల్. మొట్టమొదటి స్వార్త మార్కు స్వార్త. ఎవరు ఈ మార్క్? సెకండ్ ఛాన్స్ పౌలు ద్వారా పొందుకోకుండా తృణీకరించబడిన వ్యక్తి. ద సేమ్ టైం దేవుని ద్వారా బర్నబా ద్వారా సెకండ్ ఛాన్స్ పొందుకున్న వ్యక్తి. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, సెకండ్ ఛాన్స్ పొందుకున్న తర్వాత కొంతమంది జీవితాల్లో మొదటి పర్యాయం వలె వారు జీవించలేదు. ఒక డ్రాస్టిక్, గొప్ప మార్పు అనేది వారి జీవితంలో చోటు చేసుకుంది. అది యోనా గారి ద్వారా కావచ్చు, అది తర్వాత పేతురు ద్వారా కావచ్చు, అది మార్కు వంటి వ్యక్తుల ద్వారా కావచ్చు. కానీ ఒకటి మాత్రం ఇక్కడ ఒకటి కనబడుతూ ఉంది. లెట్ us ట్రూలీ కమ్ టు హిమ్. యథార్థ హృదయంతో ఆయన సమీపించుదాము, పశ్చాత్తాప హృదయంతో ఆయన సమీపించుదాము, చేసిన తప్పును ఒప్పుకుందాము. ఆయన తప్పక మరి ఒక అవకాశం నీకు నాకు దయచేస్తాడు. మేబీ ఇన్ సమ్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్స్, మన జీవితంలో కొన్ని ఏరియాస్లో మనం ఫెయిల్ అయి ఉండవచ్చు. కానీ దేవుడు మరి ఒక అవకాశం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇంతవరకు దేవుని దూరం అయిపోయావు, సో దేవుని పాత్రురాలుగా నేను ఉన్నాను అని బాధపడుతూ ఉండవచ్చు. కానీ ఇప్పటికైనా నీవు గనుక ఆ దేవుని సమీపించగలిగితే మరలా, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు కమ్ బ్యాక్ టు గాడ్, అండ్ దిస్ ఈస్ ద మెయిన్ థాట్ టుడే, ఇఫ్ యు ట్రూలీ విల్లింగ్ టు కమ్ బ్యాక్ టు గాడ్. సముద్రంలో పడవేయబడ్డాను, చేప కడుపులో ఉన్నాను, ఇంకా చచ్చిపోతాను, ఇంకా దేవుడు వద్దు ఏమొద్దని చెప్పి మౌనంగా ఉండలేదు యోనా. హీ కేమ్ బ్యాక్ టు గాడ్. దేవుడు వైపుకు తను తిరిగాడండి. పేతురు గారు కూడా ఇంకా సరే చేపలు పట్టుకుంటున్నాను, ఇంకా నా జీవితం అంతే అయిపోయింది, ఇంక యేసుప్రభు వచ్చాడు, ఇంకా ముఖం కప్పుకొని నేను ఇంకా దూకి వేస్తున్నాను, దేవుడు దూరం అయిపోతే యేసు నా ముఖం చూపించి అనుకోలేదు. మరలా సముద్రంలో దూకిన తర్వాత కూడా మరలా పైకి వచ్చి యేసుప్రభుని ఎదుర్కొన్నాడు. హీ కేమ్ బ్యాక్ టు జీసస్. మార్కు కూడా తను మొదటిసారి ఇలా వెళ్ళిపోయాను కదా, ఇంకా పని చెయ్యను అని చెప్పి అనుకోవాలంటే అగైన్ హీ కేమ్ బ్యాక్ టు ద మినిస్ట్రీ. మరలా పరిచయం, మరలా తిరిగి వచ్చాడండి. తిరిగి రండి ప్రియా దేవుని బిడ్డలారా, తిరిగి రండి దేవుని వైపుకు. ఆయన మరొక అవకాశం దయచేసి ఇష్టపడుతున్నాడు. అండ్ ఇన్ దిస్ సెకండ్ ఛాన్స్, ఇఫ్ యూఆర్ ట్రూలీ ఫెయిత్ఫుల్ టు హిమ్, ఈ రెండవ అవకాశం దేవుడి ద్వారా పొందుకున్నప్పుడు నువ్వు నిజంగా ఫలిస్తే, ఫలభరితంగా నీవు జీవించగలుగుతున్నట్లయితే, దేవుడు చెప్తున్నాడు కదా, మొదటి పాత జీవితం వల్ల ఇక మీద మన జీవితాలు ఉండబోవంట. ఆయన మన జీవితాలను తన చిత్త ప్రకారం గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు, గొప్ప ఆశీర్వాదకరంగా మన జీవితాన్ని మార్చబోతున్నాడు అండి. హల్లెలూయా. అన్నాడు. మార్కు ద్వారా మొదటి సువార్తను అందించాడు. పేతురు ద్వారా ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చాడు. యోనా ద్వారా నినివే ప్రాంతంలో ఉన్నటువంటి 1,20,000 మంది రక్షణకు కారకుడు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు దేవుని ద్వారా మరొక అవకాశము దేవునికి ఇవ్వాలని ఆశపడుతూ ఉంటుండగా, కమ్ బ్యాక్ టు హిమ్. ఆయన వైపు తిరుగు, ఆయన వైపు నీ మనసును త్రిప్పుకో. ఇంత జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడైనా గ్రహించి, ప్రభా నేను తప్పు చేశాను ప్రభా, సమయాన్ని వ్యర్థపరిచాను ప్రభా, ప్రార్థన చేసుకోలేదు ప్రభా, వాక్యం చదవలేదు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నేను అడగడానికి కూడా దయ సరిపోవట్లేదు ప్రభా, దయతో నా పట్ల నీ కృప చూపించుము, కనికరించుమని పశ్చాత్తాప హృదయం సమీపించు. And he is willing to give a second chance to the people. ఆయన నీ కోసం మరి అవకాశం దయచేసి ఆశపడుతున్నాడు. ఏ రకంగా అయితే ఆనాడు అంజూరపు చెట్టుకు అవకాశం ఇచ్చాడో, ఏ రకంగా అయితే తన బిడ్డలకు అవకాశం ఇచ్చాడో, ఈరోజు మనకు కూడా దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. సో యూజ్ ఇట్ దిస్ ఛాన్స్. ఈరోజు మనం బ్రతుకున్నామంటే దేవుడిచ్చిన అవకాశం గుర్తించి ఇప్పటికే మన జీవితాల్లో మార్పు తెచ్చుకుందామండి. సజీవ లెక్కలో ఉన్నాము, ఇంకా తినుచున్నాము, పోషించబడుతున్నాము, మనకు కావాల్సిన పొందుకొనిచ్చినామంటే దీస్ ఆర్ ద ఛాన్సెస్ గివెన్ బై గాడ్ టు అస్. మనం అందరం దేవుని ద్వారా అవకాశం పొందుకున్నాము కాబట్టి ఆయన ఇచ్చిన ఈ యొక్క ఛాన్స్లోనే, ఆయన ఇచ్చిన అవకాశం బట్టి మనం ఇంకా చక్కగా ఉన్నామండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అవర్ ఎబిలిటీ, మనకి సామర్థ్యము, మనకి శక్తి కానే కాదు, ఆయన మనకు దయచేసిన మరి ఒక అవకాశం.
ఇప్పటికైనా మార్పు పొందుకుంటారేమో, ఇప్పటికైనా మన జీవితాల్లో మన హృదయాలలో నిజమైనటువంటి మార్పును మనం కలిగి ఉంటామేమో. ఎందుకు ప్రభు ఈ లోకమునకు రెండో రాకడ ఆలస్యం చేస్తున్నాడు అని పేతురుగా చెప్తానంట. ఆయన దీర్ఘశాంతంగా ఎదురు చూస్తున్నాడు, ఇప్పటికైనా మారు మనసు పొందుకుంటారేమో అని వెయిట్ చేస్తున్నాడు. అండ్ రిమెంబర్, ఈరోజు గుర్తించండి, దేవుడు నీకు మరొక అవకాశం ఇప్పటికే ఇచ్చాడు. ఇప్పటికైనా దేవుని వైపు తిరిగి యథార్థంగా జీవించు. నీ ద్వారా దేవుడు ఘనమైన కార్యములు జరిగించును గాక. ఆమేన్. నీ ద్వారా, మన ద్వారా దేవుడు గొప్ప కార్యములు జరిగించగలడు. ఇఫ్ యు ఆర్ ట్రూలీ రెస్పాండింగ్ టు గాడ్స్ కాల్, దేవుని పిలుపుకొని యథార్థంగా నువ్వు రెస్పాండ్ అవుతున్నట్లయితే ఆయన వైపు తిరుగు, గుర్తించు, ఒప్పుకో. ప్రభువుని తప్పు చేసిన ఒప్పుకో, పశ్చాత్తాప హృదయంతో ఆయన దగ్గరికి సమీపించుదాం. ఎక్కడున్నా కూడా పర్వాలేదు, యోనా వలె ప్రభు వైపు తిరుగుదాం. ఎక్కడున్నా పర్వాలేదు, పేతురు వలె తిరిగి ప్రభు ఎదుటికి వచ్చి నిలబడదాము. ఎక్కడున్నా పర్వాలేదు, ప్రభువా నాకు మరొక అవకాశం దయచు. ప్రభువా, నేను తప్పు చేసి అందుకు నీవులు పొందుకోలేకపోయాను, నేను బాధ పెట్టాను, అందుకు ఇలా నా జీవితం బాధలతో నింపబడ్డాయి, నన్ను క్షమించు అని పశ్చాత్తాప హృదయం సమీపించినాడు. హీఈస్ విల్లింగ్ టు గివ్ సెకండ్ ఛాన్స్ టు యూ. మరొక అవకాశమునిచ్చి నిన్ను గొప్పగా, ఒక గొప్ప ఆశీర్వాదకరమైన పాత్రగా మన జీవితాన్ని బ్లెస్ చేయబోతున్నాడండి. ఆమేన్. కాబట్టి ప్రభు అటు కృపను మనందరికీ దయచేయాలన్న ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందామా? దయచేసి తల వంచినట్లయితే లెట్ us bow down our heads and look to the Lord in prayer. మహాపరిశుద్ధుల వందనాలు, గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, నీ వైపు తిరిగిన ఎడల మరి ఒక అవకాశం ఇచ్చే దేవుడవు నీవు. అవును ప్రభా, ఎంతోమంది ప్రభా తండ్రి నాడు నీ వైపు తిరగక, ఎంతోమంది ప్రభా ఈనాడు తమ చేసిన ప్రభా తప్పులను, దోషములు తనని గుర్తించక తనని దూరం అయిపోతున్నారు. కానీ తండ్రి, నీవు అవకాశం ఇచ్చే దేవుడు అని గుర్తించడం లేదు ప్రభా. క్షమించుము దేవా, క్షమించుము. ఇకనైనా ప్రభా తండ్రి మా జీవితాన్ని నీ వైపుకు తండ్రి తిప్పుకొని జీవించడానికి సహాయం చేయడం ప్రార్థన చేస్తూ ఉన్నా. మరొక అవకాశమును మాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఇకనైనా ప్రభా మా ఆత్మీయ జీవితం సరి చేసుకొనిచ్చు ప్రభా నీకు ఇష్టంగా జీవించే కృపను మాకు దయచేయమని కోరుకొనిచున్నాను దేవా. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా, యేసయ్యా నీకు స్తోత్రాలు. కనికరించండి, నీ కృపకు తన పాత్రలుగా ఉంచి నీవు తను బ్లెస్ చేయమని కోరుకోండి. చేతబడే మాటలు అందరి వెనుకలు ఫలభరితంగా మార్చమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్. మరి గమనించండి, ఇదే రీతిగా మరి అనేక రాబోతున్న దినములో మరి వారంలో కూడా మందిరాలకు రాలేనటువంటి వారికి మరి షార్ట్ సర్వీస్ని ఆన్లైన్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాం. ఎవ్రీ సండే 10:30కి మా చర్చ్ వాట్సాప్ గ్రూప్లో లింక్ షేర్ చేస్తూ ఉంటాం. దయతో ఇదే రకంగా పాల్గొంటూ ఉండండి. ద సేమ్ టైం లెటెస్ట్ ప్రే, ప్రార్థన చేస్తూ ఉందాము. మరి సంఘముల కొరకు, ఆరాధనల కొరకు, కోవిడ్ నుంచి విడుదల కొరకు, అనారోగ్యంగా ఉన్న బిడ్డల కోసము ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోనండి. హెచ్టీసీ మెంబర్ సిస్టర్ లక్ష్మి గారి తండ్రి గారి కోసం ప్రత్యేకంగా మరి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పి సర్జరీ చేయాలని డాక్టర్స్ చెప్పి ఉన్నారు. దయతో మరి సరైనటువంటి ట్రీట్మెంట్, సర్జరీని, ఆరోగ్యమును సిస్టర్ లక్ష్మీ నాగరాజ్ గారి తండ్రి గారికి దేవుడు దయచేయాలని ప్రార్థన చేద్దాము. అదే రకంగా కిషోర్ గారి తండ్రి గారి కోసం ప్రార్థన చేద్దాము. మరి అనారోగ్యంతో కొంత ఇబ్బంది పడుతున్నారు, వారిని కూడా దేవుడు ముట్టాలని, మంచి ఆరోగ్యమును వారికి కూడా దయచేసి ధైర్యపరిచి మరి సంపూర్ణ బలమును వారికి కూడా దయచేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. అండ్ ఆల్సో లెట్ us కంటిన్యూ టు ప్రే. జియానా కోసము ఆ ప్రార్థన చేస్తూనే ఉందాము. ఇప్పుడు దేవ్ కుమార్ గారి కోసము రెండోసారి కూడా పాజిటివ్ అనే రిపోర్ట్ వచ్చింది. సో సంపూర్ణ రికవరీ కోసము దేవ్ కుమార్ కోవిడ్ నుంచి విడుదల కోసము ప్రార్థనలు చేయాల్సిందిగా మరి కోరుకొనిచున్నాం. అదే రకంగా సిస్టర్ బ్లెస్సీ గారి తండ్రి గారి కోసం కూడా ప్రార్థన చేయండి. మరియు ఎంతో ట్రీట్మెంట్ తీసుకొని ఉన్నారు, మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇంకా అనేక వైద్య ట్రీట్మెంట్స్ అందించిన డాక్టర్ చెప్తున్నారు. మరి ఈ సమయంలో మరి తండ్రి గారి పట్ల దేని కృపను తోడుగా ఉంచి మంచి ఆరోగ్యమును మరి బ్లెస్సీ గారి తండ్రి గారికి కూడా దయచేయాలని ప్రార్థనలో మనకు జ్ఞాపకం చేసుకుందాం. అదే రకంగా ఒకవేళ ఇక్కడ నేను మర్చిన మన చర్చ్ గ్రూప్లో పోస్ట్ చేయబడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం ప్రార్థన చేస్తూ ఉందాము.
ఆదివారమున మరి మందిరంకి రావాలని ఆశ కలిగిన వారు మరి క్రీస్తాలయాలో ఉదయం 9 నుంచి 10:30 గంటల వరకు, మరి హుస్సేను హెబ్బుగుడిలో 11 నుంచి 12:30 గంటల వరకు ఆరాధన జరుగుతూ ఉన్నవి. కాబట్టి మరి వీటిలో పాల్గొంటూ మరి దేవునికి దీవెనలు కూడా పొందుకోవాల్సిందిగా కోరుకొనిచున్నాము. మరి మా కోసము, కుటుంబం కోసం, పరిచర్య కోసము, దేవునికి సహాయం కోసం కూడా మరి ప్రార్థన చేయాల్సిందిగా, జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుకొనిచ్చు ఉన్నాం. మరి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మరి ఇక ప్రార్థన సర్వీస్ని ముగించుకుందాం. అందరు తలలు ఉంచి కళ్ళు మూసుకుందాము. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడానికి వందనాలు. దయచేసిన మహాకృపకి వందనాలు. అవును ప్రభా, మరి సమయంలో నీ కృపను తోడుగా ఉంచి ఉన్నావు. మరి ఒక పర్యాయం నీ వాక్కుతో దర్శించావు. అవును ప్రభా, నీ బిడ్డలకు మరొక అవకాశం ఇచ్చే దేవుడు నీవు ప్రభా. మనుషులు ఇవ్వకపోయినా తండ్రి నీవు అవకాశం ఇచ్చి మా జీవితాన్ని ప్రభా పడిపోకుండా నిలబెట్టువాడువు నీవు. అవును ప్రభా, లోకంలో పడిపోయి కృంగిపోకుండా నీలో నిలబెట్టి ప్రభా తండ్రి ఫలభరితంగా నీ కొరకు నేను మహిమపరిచే పాత్రలుగా ఉంచే దేవుడు నీవు. కాబట్టి నువ్వు ఇచ్చిన మాటలు, సందేశమును మా అందరి వెనుకల్లో దీవెనకరంగా మార్చండి. అదే రకంగా ప్రభా అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. తండ్రి లక్ష్మీనారాయణ తండ్రి గారిని ప్రభా ముట్టండి ప్రభా. తండ్రి పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. తండ్రి సరైన వైద్యం అందిస్తూ నీవే బాగు చేయండి ప్రభా. నీవే తండ్రి ఎటువంటి కీడు తండ్రి కుటుంబానికి సమీపించకుండా కుటుంబస్తులకు తండ్రి మరి ప్రతి ఒక్క తండ్రి మరి ఇబ్బంది నుంచి నీవే విడుదల దయచేయం ప్రార్థన చేస్తున్నాం. బ్లెస్సీ గారు తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా, అంకుల్ కానీ తండ్రి మరి ముట్టండి ప్రభా. మరి వారు కూడా ఆయా ప్రభా తండ్రి సమయాలలో మాటికి అడ్మిట్ అవుతూ ఉన్నారు. మరి కీమోస్ ప్రభా తండ్రి ట్రీట్మెంట్ తీసుకొని ఉన్నారు. నీవే తండ్రి శరీరానికి కావాల్సిన బలమును దయచేయండి ప్రభా తండ్రి. స్వస్థపరచండి ప్రభా తండ్రి. కుటుంబంలో ప్రభా నీ సంతోషంతో నింపమని ప్రార్థన చేస్తాను. తండ్రి గారికి ఆరోగ్యం దయచేయండి. ఓ దేవా తండ్రి జియానాను ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకుని మరి పరిపూర్ణంగా రికవరీ దయచేయం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మరి దేవకుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి వారికి కూడా పరిపూర్ణంగా కోవిడ్ నుంచి విడుదల, నెగిటివ్ రిపోర్ట్స్ని దయచేయం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఏసియానికి స్తోత్రాలు. నాగేశ్వరరావు గారి కోసం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మానసికంగా బలపరచండి ప్రభా తండ్రి. తను కృంగిపోకుండా ప్రభా హృదయాన్ని ప్రభా తండ్రి దృఢంగా బలంగా పెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఏసయ్య నీవే తండ్రి నిబ్బరమైన ప్రభా తన మనసును దయచేస్తూ తండ్రి మరి ఎటువంటి ఆందోళన గురి కాకుండా ప్రభా తండ్రి చక్కటి ఆరోగ్యం దయచేస్తూ నడిపించని తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభా తండ్రి. మరి ఇంకా సంఘములు ఎందరైతే తండ్రి అనేక రకములుగా మరి ప్రభావం ఇబ్బందులు పడుతున్నారో, ఆర్థిక నష్టాలు చూసి పొందిన వారు ఉన్నారు తండ్రి. నీ బిడ్డల పట్ల కృపను దయచేసి ప్రభా నష్టాన్ని పూడ్చమని నీవే తండ్రి పరిష్కారం దయచేసి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మరి కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు. అయితే నెమ్మదిని దయచేసి నీవే తన కుటుంబాన్ని కట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఆరోగ్యం దయచేయండి. వారికి ఎడ్యుకేషన్ లైఫ్ని బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి మందిరానికి వస్తున్న వారు కానీ మరి ఈ రకంగా ఆన్లైన్ ద్వారా తను వీక్షిస్తున్న వారిని కూడా దర్శించని పేరు పైన దీవించండి. మరలా మా యొక్క సంఘములు తండ్రి ఉజ్జీవపరచబడాలి ప్రభా తండ్రి. నీ ద్వారా కట్టబడుతూ నడిపించబడుతూ ఉండాలి ప్రభా. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నీ వైపు తిరిగి ప్రభా తండ్రి మా జీవితంలో ఇచ్చే మరి యొక్క అవకాశం తను స్వీకరించి తండ్రి గొప్ప ప్రభా కార్యములను నీ దీవులను తండ్రి పాత్రలుగా మేము పొందుకొని మా ద్వారా నీ నామను మహిమపరిచే విధంగా మార్చం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవానికి స్తోత్రాలు. ఏసయ్యా అదే రకంగా నిన్ను ప్రేమించి నీ నామాన్ని ప్రేమించి మరి ఎందరైతే కానుకలు అర్పిస్తూ ఉన్నారు ప్రభా తండ్రి, మరి ఆన్లైన్ ద్వారా జీపే ఫోన్పే ద్వారా కానీ మీ ఇతర విధానముల ద్వారా కానీ ప్రభా తండ్రి వారికి దశమ భాగములే కానీ ప్రభా వారికి కానుకలే కానీ ప్రభా మందిరం కొరకు కానీ సేవకుల కొరకు కానీ అర్పించబడితే ప్రతి అర్పణలకు ప్రభా నువ్వు అంగీకరించాం ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీవే తగిన ఫలములను కుటుంబానికి దయచేయమని కోరుకొనిచ్చు ఉన్నాము. ఏసయ్యా నీకు స్తోత్రాలు. కృప దయచేయండి ప్రభా, కృప దయచేయండి. గర్భంతో ఉన్న వారిని దర్శించమని ఆరోగ్యమును దయచేసి తను ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా తన సుఖప్రసవం కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవా కనికరించండి. మరొకసారి మమ్మను సంగము జ్ఞాపకం చేసుకొని నీ కృపను నీవే కట్టుచూను నడిపించమని రాను దినాలలో కూడా ప్రభాతాన్ని గొప్పగా నీవే తను బ్లెస్ చేసి దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన విజ్ఞాపన వేడుకొని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేరును కాక. మాకు కావలసిన మన దినాహారమును మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించే ప్రకారము నీవును మా రుణమును క్షమించము. మమ్మల్ని శోధనలకు తేక కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మరి నాడు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడుగా ఉంటూ దీవిస్తూ నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.